హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్యా ఫ్రమ్ మంగళవారం బాయ్స్. మనమైతే ఈరోజు సినిమాకి వెళ్ళిపోతున్నాం అనమాట. అదే పుష్పరాజ్. కార్ ఆడబెట్టి మెట్రోలో అయితే వెళ్తున్నాను అనమాట. 2:20కే షో ఉంది, 2:08 అవుతుంది. నేను ఇంకా మెట్రోలో ఉన్నా. సో మనం ఫస్ట్ ఈడికెళ్ళి అమీర్పేట పోవాలి. అమీర్పేటలో ఇంటర్చేంజ్ అయ్యి మళ్ళీ కుక్కట్పల్లికి వెళ్ళాలి. కుక్కట్పల్లిలో ఎందుకురా అంటే అక్కడ పీవీఆర్ మాల్లో నెక్సస్ మాల్ ఉంది కదా, దాంట్లో 4DX ఉంది. దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన అనమాట నేను. అండ్ ఈరోజు కూడా తొందరలో వస్తున్నా, ఎందుకంటే ఒక క్లయింట్తో మీటింగ్ కూడా అది కంప్లీట్ చేసుకున్నా. ఎట్లయినా సరే ఈరోజు షో మిస్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక పోయేటప్పుడు అయితే ఇక్కడ నిల్చున్నా. ఏం చేస్తాం, మనకు పెద్ద పెద్ద కార్లు ఉన్నా కూడా తప్పదు. దిగి ఇక ర్యాపిడో ఎక్కిన. ఇక ఆ భయ్యతో అట్లా మాట్లాడుకుంటా లుల్లు మాల్ చాలా రోజుల తర్వాత చూసిన. అట్లనే చూస్తుండగానే ఇక పీవీఆర్ మాల్ అయితే వచ్చిందనమాట, మన నెక్సస్ మాల్. సో వెళ్ళిపోయినా అనమాట. మన దరిద్రం కొద్దీ ఏంటంటే నాకు ఇప్పటికే లేట్ అవుతుందిరా అంటే ఇక లిఫ్ట్ పని చేస్తలేదు. ఇంకా చిరాకు దెంగింది నాకైతే. ఇక సప్పుడేక ఇదంతా కాదని చెప్పేసి ఇక యాక్సిలేటర్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట పైకి. ఇంకా ఆడ పీవీఆర్ అనే పేరు చూడంగానే తిరుపతిలో దేవుని చూసినట్టు అనిపించింది. మూవీ ఎట్లుందో నేను లాస్ట్లో చెప్తా. హైలైట్ ఉంది మూవీ మాత్రం. ఇంకా చాలా రోజులు అవుతుందని చెప్పేసి షాపింగ్ అయితే చేసిన అనమాట. ఈరోజు గట్టిగా అయింది. గట్టిగా అంటే ఎక్స్పెక్ట్ చేయరు మీరు, గట్టిగా అయింది. 30,000 పైన అయింది బిల్లు. ఇంకా సప్పుడేక వచ్చేసినాం అనమాట. బయటకు వచ్చి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మెట్రోకి పోయి, ఆ మెట్రో పోతుంటే ఆ ట్రాఫిక్కి చచ్చిపోయినా. అండ్ ర్యాపిడో డ్రైవర్ కూడా మనోడేనంట, మాట్లాడాను, సబ్స్క్రైబర్ అనంట, మహబూబ్ నగర్ అంట. థ్యాంక్స్ భయ్యా, కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినందుకు. అండ్ కేపీహెచ్పి ఇంకొక సిరీస్ అయితే రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇది చూసారు కదా, ఇదంతా తలకాయ నొప్పి. ఈడి దాకా నిల్చొని వచ్చిన. ఇక కార్ తీసుకొని సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినా అనమాట. రివ్యూ ఇస్తా ఇప్పుడు, చూడరు. ఇంకా ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకుంటే మొత్తం వన్ మ్యాన్ షో చెప్తున్నా కదా. అల్లు అర్జున్ అన్న ఒకప్పుడు ఆర్యా 2 నుంచి ఇక్కడికి వచ్చింది కదా, నిజంగా ఆయననేనా అనే తీరులో అయితే అయిపోయాడు అనమాట. మొత్తం అల్లు అర్జున్ గురించే ఉంది వన్ మ్యాన్ షో. ఏంటి అంటే కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఓకే, జాతర సీన్ అయినా, ఇంకొకటి జాతర తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది అదైనా. అండ్ షికావత్ కానీ స్విమ్మింగ్ పూల్ వేసి టాయిలెట్ వస్తారు అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఉండే ఫీల్. అండ్ నేను వెళ్ళింది 4DXలో. అక్కడ సౌండ్ అవుతుంటే నన్ను ఇక్కడ లేపుతున్నాయి బయట. అక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది అన్నమాట థియేటర్లో. ఆ ఫీల్ ని మస్తు ఉండే, నిజంగా చూసినట్టు ఉండే. కాకపోతే కొంచెం ఏదో మిస్ అయింది నాకు, కొంచెం చిన్న మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ని పోర్ట్రేట్ చేసింది అనమాట, మొత్తం ఫోకస్ చేసి చూపించిండు. స్టోరీ ఎక్కువ ఏం లేదు, మొత్తం అల్లు అర్జున్ గురించే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బార్డర్ దాటి వెళ్ళిపోతాడు అనమాట. బార్డర్ దాటి వెళ్ళిపోయి ఆ నిల్చొని ఇట్లా చూస్తాడు. ఇంకా అమ్మ హైలైట్ ఉంటుంది. అండ్ శివమాల వేసుకొని పోతాడు అనమాట. అన్నోడే ఆడొక సీన్ పెట్టిండు, నీ అమ్మ ఎగ్దమ్ ఉండే సీన్ కూడా మస్తు ఉండే. పోయిన వాళ్ళు ఉంటే పోయి చూడురి, మంచిగా ఉంది మూవీ. అండ్ 4DX ఎక్స్పీరియన్స్ చేయాలంటే కూడా 2 థియేటర్లు ఉన్నాయనుకుంటా. నెక్సస్ మాల్, ఇంకొకటి ఎర్రమంజిల్లో ఇంకొక 2 మాల్స్ ఉన్నాయి. 2 మాల్స్ ఉన్నాయి, దీంట్లో కూడా చూడురి. నేనైతే 4DX కోసమే వెయిట్ చేసిన అనమాట. యాక్చువల్గా నేను పొద్దున నుంచి మొత్తం నాకు ఫుల్ బిజీ ఉండే. నేను మీటింగ్ పైన వెళ్ళిన అనమాట. అయిపోయింది 2:30కి ఉండే. నీ అమ్మ ట్రాఫిక్ చచ్చిపోయినా. ఇక సప్పుడే ఒక మెట్రో దగ్గర కార్ పెట్టిన, మెట్రో ఎక్కిన, సీదా పోయినా. మళ్ళీ అది ఇంటర్చేంజ్ అవ్వాలంట అమీర్పేటలో. ఇంటర్చేంజ్ అయ్యి మళ్ళీ కుక్కట్పల్లి, అక్కడి నుంచి ర్యాపిడోలో పోయినా. పోయేసరికి 3:15 అయింది. సగం సినిమా పోయింది, కానీ మంచిగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే అయింది పరిస్థితి. ఏం చేస్తున్నాం, ఇక సిచ్యువేషన్స్ అట్లా అయినాయి. కానీ మస్తు ఉంది. యాక్టింగ్ మాత్రం బుద్ధాలో చేసిండు, నెక్స్ట్ లెవెల్ చేసిండు. నాకైతే నచ్చింది. పోయి చూడనుంటే. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఏమంటారు, కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంది పుష్ప మీద అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. అది ఏంటి అనేది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చెప్తాం. సో గెట్ రెడీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిందే ఏదైతే మళ్ళీ ఇంతకుముందు వచ్చిందో అదే సిరీస్ మళ్ళీ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ.